ఒక ఫేమస్ రెస్టారెంట్ లో పనిచేసే చెఫ్ మరియు రోడ్డు సైడ్ చిన్న బండి నడుపుకునే వంటవాడి మధ్య ఒక సవాల్ అనేది మొదలవుతుంది. అందులో భాగంగా ఒక రోజు వారిద్దరి మధ్య టేబుల్ మీద ఒక చేప ఉంచబడుతుంది. ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నప్పుడు మోడరన్ చెఫ్ తన దగ్గరున్న పదునైన కత్తితో చేపను 2 ముక్కలుగా చేస్తాడు. ఆ తర్వాత చాలా స్మూత్ గా ఒక నీడిల్ లాంటిది తీసుకొని చేపలో ఉండే చిన్న చిన్న ముళ్ళులో అన్ని కూడా తీసేస్తాడు. ఇదంతా కూడా అక్కడ ఉన్న వారికి బాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత మిగిలిన చేప ముక్కను రోడ్ సైడ్ వ్యక్తికి ఇచ్చినప్పుడు తన దగ్గరున్న పాత కత్తితో అన్ని వైపులా కూడా కట్ చేయడం మొదలు పెడతాడు. అలా కట్ చేయడం పూర్తయిన తర్వాత పై చర్మాన్ని మొత్తం తీసేసి కేవలం సమానంగా ఉండే చేప ముక్కలను టేబుల్ మీద వేస్తాడు. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మెచ్చుకుంటారు. అప్పుడు వారి మధ్య పోటీ పెట్టిన జడ్జ్ ఇద్దరిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి పీలురు ఇస్తాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. ఒకవేళ ఈ పోటీలో గెలిస్తే ప్రపంచం మొత్తం తన ప్రతిభని తెలుసుకుంటుందని అక్కడున్న జడ్జి చెప్తాడు. ఆ తర్వాత పోటీ సమయం రానే వచ్చింది. అప్పుడు రోడ్ సైడ్ చెఫ్ తన స్టైల్లో వంట చేస్తాడు. కానీ వేరొక చెఫ్ మాత్రం చాలా స్టైల్ గా ఫుడ్ మొత్తం డెకరేట్ చేసి చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫిష్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.